చలో ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మా మమ్మీని హాస్పిటల్ కి తీసుకెళ్లాలంట. మీకు పడ్డా డ్యూటీ వాళ్ళ నేను అనుకోకుండా ఫుడ్ చేసుకుంటా, దానివల్ల నాకు ఏం తడుస్తలేదు అండ్ నాకు వర్షం పడుతుంది అనిపిస్తలేదు అని. అదేంది హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అనదర్ వ్లాగ్. ఇప్పుడే లేచాను. చాలా అంటే చాలా బాగుంది వెదర్, నాకైతే మస్తు నచ్చింది. చూడండి, చల్ల చల్ల గాలి, వావ్, నాకు మస్తుంది. పీస్ఫుల్ గా, ఏ నాయిస్ లేకుండా, లైక్ ఎట్లా అంటే ఏ వెహికల్స్ సౌండ్ లేకుండా, పొద్దునే లేచి ప్రశాంతంగా చల్ల గాలి, ఎండ లేకుండా. చూడండి ఒకసారి మీకు చూపిస్తా. క్రేజీ క్రేజీ క్రేజీ. బిట్టు, గుడ్ మార్నింగ్ నాన్న. గుట్టు బంగారం పొద్దున్న వస్తాడు బాయ్, అందరికంటే ముందే. సోనం బంగారు కొండ, గుట్టుగోట. అన్నం తిన్నావాను? మమ్ తిన్నావా? బిట్టమ్మా, మమ్ తిన్నావమ్మా? ఏయ్, మేము వచ్చిన కొత్తలో అసలు ఈ ఏరియాలో అంటే మేము తీసుకున్న దగ్గర అసలు ఒక్కటంటే ఒక్క ఇల్లు లేకుండే. ఇప్పుడు చూడండి ఎట్లా లేడిపోయింది మొత్తం. అన్ని ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అండ్ మొత్తం ఎక్కడెక్కడ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక గజం తీసుకోవాలంటేనే ఇక్కడ దగ్గర 40,000 నుంచి 45,000 వరకు ఉందంట. అసలు టూ మచ్ కాస్ట్ ఇది. అండ్ మాది వచ్చేసి మేము కొన్నప్పుడు ఎంత పడ్డది మాకు? అరౌండ్ 18, 20, 22 ఆ రేంజ్ లో పడింది. ఇప్పుడు అసలు ఒక్క స్థలం, ఇంత స్థలం కూడా ఖాళీ లేదు, అన్ని కొనేసిరు. ఒకసారి చూపిస్తే చూడండి మీకు. ఈ అపార్ట్మెంట్ లేదు మేము వచ్చినప్పుడు, ఆ బిల్డింగ్ లేదు, నాకు అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఉందా అది లేదు, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ 2 బిల్డింగ్లు లేవు, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ ఈ 3 ఇల్లు లేవు, ఈ 3 ఒకటే బిల్డింగ్ కట్టిరు. ఈ అపార్ట్మెంట్ లేదు, ఆ అపార్ట్మెంట్ లేదు, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఆడ కన్స్ట్రక్షన్ అవుతుంది. చూడండి, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. సరే, ఏరియా చూడండి మీరు, మొత్తం అంతా ఫిల్ అయిపోయింది ఎక్కడక్కడ. ఇవి కట్టెలు మొత్తం తీసేస్తే రాడ్లు, ఈ కట్టెలు ఇక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళేమో రావట్లేరు, సతాయిస్తారు. వీళ్ళు తీసినాకనే మేము గోడ కడతామని చెప్పి వాళ్ళు కట్టేటోళ్ళు సతాయిస్తారు. అసలు ఏందో ఏం అర్థం కావట్లే, బాగా లేట్ చేస్తారు వీళ్ళంతా. ఇది ఒకటి వెళ్ళిపోయిందంటే దన గోడ లేపుడే. నాకు తెలిసి ఇవాళ కానీ రేపు కానీ ఇంటీరియర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. జొన్న రొట్టె దేంతో తింటే మంచిగా ఉంటుంది టేస్ట్? మటన్, చికెన్, ఫిష్, సోయ్, పప్పు బాగుంటుంది. ఎన్ని చేస్తారు రోజుకి? 10 రోజు 10. మా ఆయన 2 తింటాడు, నేను 2 తింటా, మా విరాట్ 2 తింటాడు, మా కోడలు 2 తింటది, మా మనరాలు 1 తింటది, మా పెద్ద కొడుకు తిన్నాడు, చరణ్ 1 తింటాడు. అంకుల్ ఒక్కడే ఉన్నాడు కదా, ఒకసారి అంకుల్ గారికి వెళ్దాం, ఏం చేస్తుందో చూసేద్దాం. ఫోన్ చేసిందా అంకుల్? ఆంటీ ఫోన్ చేసిందా? ఎవరు బిడ్డ? ఆంటీ చేయలే బిడ్డ, నైట్ చేస్తారు ఇవాళ సాయంత్రం. దుబాయ్ దిగినాక చేసింది. ఆమె చేయలేదు, వేరే ఆమె ఫోన్ ఏదో అది కలపాలంట. దుబాయ్ అయితే దిగి మళ్ళీ ఎక్కింది. ఎక్కినాక మెసేజ్ పెట్టిందంట బయలుదేరినామని. ఆ అమ్మాయికే చెప్పిందంటే కొంచెం డలాస్ దాకా తీసుకొని బయటికి జర బ్యాగులు గిట్ట చూసి వదిలి. ఏం ప్రాబ్లం రీచ్ రేపు ఇవాళ నైట్ వాళ్ళకి తెల్లారద్దా, మనకు సాయంత్రం అయితే వాళ్ళకి తెల్లారుతుంది. 9:30 ఉంది. 2 సార్లు మీ ఆంటీ కప్పం వచ్చి పక్కన కనబడుకొని బయట కూర్కొచ్చిన, ఎక్కడ పోయింది ఏం కదా అని. అరే అమ్మాయి చూస్తే కనబడతలేదు, ఎడిపోయింది అంటున్నా. ఆడిల్లు మళ్ళీ గ్యాప్, అరే వెళ్ళిపోయింది కదా అని చెప్పి 3 సార్లు ఉరికొచ్చిన. వచ్చి సాయంత్రం తెల్లారి గంట వచ్చి మళ్ళీ సోఫాలో అనుకున్నా, ఈ మనిషి లేదు కదా అన్నట్టు. అప్పుడు గుర్తొచ్చింది. గిన్నెల కోసం జుట్టు ఇస్తారు, అది కరెక్టేనా? ఇయ్యొచ్చా? అట్లా జుట్టు ఇస్తే గిన్నెలు ఇస్తారంట. అట్లా జుట్టు ఇవ్వచ్చా ఇవ్వద్దా నాకు తెలియదు, ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి. ఇవ్వచ్చా ఇవ్వద్దా? అగో మా అమ్మ ఇస్తుంది ఇప్పుడు. సావంకులు వచ్చేసిండు మన ఇంటికి ఇప్పుడు. కానివ్వండి చెక్ చేస్తున్నారు ఎట్లా ఉంది క్వాలిటీ. నా సెలక్షన్ ఎంత? 25 years ఇచ్చాడు గ్యారంటీ. 25 కొంచెం పోయినా పీస్ టు పీస్ రిప్లేస్ మొత్తం అంతా. ఇది కూడా వుడ్ టీవీది. చలో ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మా మమ్మీని హాస్పిటల్ కి తీసుకెళ్లాలంట. ఆమెకి ఏదో
కాళ్ళ నొప్పి అవుతుందంట, బాగా నడుము నొప్పి, కాళ్ళ నొప్పి. హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, నాకు తెలిసిన హాస్పిటల్ ఉంటే అక్కడ ఏడికి ఊకి ఆ నొప్పి ఈ నొప్పి అంటా ఉంటావు. కాళ్ళు చేతులు వస్తున్నాయి, నడుము నొప్పి వస్తున్నాయి, అందుకని హాస్పిటల్కి వెళ్తున్నా. నడుము నొప్పి వస్తుందా? లిఫ్ట్ ఎక్కి నాకు బాగా మన ఇద్దరం మొదలు మనీ వస్తుంది లిఫ్ట్ లో ఒక్కడు కాదు మోదీ రాత్రి లిఫ్ట్ ఎక్కదు నా దగ్గర కూడా చేసింది ఇద్దరు పైన 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 లిఫ్ట్ ఎక్కదు తీసుకో ఏముంది రా. తాగుతుంది. అయిపోయింది, హాస్పిటల్ పోయించినాం. అయితే మా అమ్మ గంట మొత్తం లోపల బొక్కకి మధ్యలో గుజ్జు ఉంటదిగా, ఆ గుజ్జు మొత్తం రాలిపోయిందంట. అదే కరిగిందంట. బొక్క తగిలి ఆమెకు నొప్పి అవుతుంది అంట బాగా. అయితే ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఇంజెక్షన్స్ వేయించాలంట. ఇంజెక్షన్స్ వేయిస్తే మొత్తం తగ్గిపోతుందంట. అట్లా 3 times రావాలి. మీకు పడదా డ్యూటీ వాళ్ళ చాక్లెట్ కూడా ఇచ్చుకుందా? ఎప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటా విందే స్వామంకుల్ బుక్ ఈ రోజు చాక్లెట్ కొనిపించుకుందా. చూడండి సుఖం లైఫ్ ఎవరిది అంటే ఈ బాయిది. ఎంత సుఖంగా వండుకుండు బాయి, మామూలు సుఖం కాదు. ఏం అప్పులు ఉండవు, వీడియోలు చేయాలని టెన్షన్ ఉండదు, బయటికి వెళ్ళాలి ఏం ఉండదు. ఇలా పన్యమా ఏం సుఖం స్వామిని, సుఖం తగిలయ్యా. అబ్బా బాబా బాబా మా బంగారం. అట్లా చూడండి వాళ్ళు ఎట్లా పోతున్నారు బస్ మీద స్టూడెంట్స్. మినిమం ఒక బండి కూడా కొనుక్కోలేరా మీరు? నాకు అర్థం కాదు. ప్రతిసారి ఇట్లా ఒకవేళ ఎవరైనా కింద పడితే ఏంది రెస్పాన్సిబిలిటీ ఎవరిది చెప్పండి? KFC ఇదిగో నేను బండి మీద చెప్తున్నా కదా, కరెక్ట్ గా 500 meters వరకు ఏమో వర్షం ఉండే, ఆ తర్వాత వర్షం అదే షాక్ తెలుసా. కంటే త్వరగా తెలిసిన అక్కడ ఇక్కడికి వచ్చినాక అసలు వర్షమే లేదు. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం, చిత్తూరు పడడం. అసలు ఫస్ట్ టైం ఇది బైక్ చూడటం క్రేజీ అనిపించింది నాకు. అగో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. ఆడుకుంటుంది వర్షం ఘోరంగా అంటే ఘోరంగా. కరెక్ట్ ఇక్కడ నుంచి మా ఇంటికి ఎంత కాదన్నా ఒక 500 meters ఉంటుంది అంతే. 500 meters ఇక్కడ ఉంది మళ్ళీ వర్షం, అక్కడ లేదు. క్రేజీ. మా ఇంటి దగ్గర అయితే దంచుతుందయ్యా, గట్టిగా దంచుతుంది. ఓరి నాయంలో ఇవాళ నేను అనుకోకుండా ఫుడ్ చేసుకున్నా, దానివల్ల నాకు ఏం తడుస్తలేదు అండ్ నాకు వర్షం పట్టుకుంటూ అనిపిస్తలేదు. కానీ దంచుతుంది, మా ఇంటికాడ గట్టిగా దంచుతుంది. ఓ నాయనో. ఇంటికి వచ్చేసిన, ఫ్రెష్ అయిపోయినా, డ్రెస్ చేంజ్ చేసుకున్నా. వర్షం రమ్మంటుందా? ఎవరిని? వర్షం తడుస్తావా? పాప తడుతాం పా, చెప్పలేసుకో. బైర్ వద్దునా పడతావురా. ఏయ్ బైర్ బిట్టు. One, 2, 3, 29, 99, 1000. అమ్మా కలిసిపోయింది 1000. ఓ అదేంది? ఇదే అదేంది? కరెక్టే పా. ఏడికి వేస్తున్నావే? అంకుల్ దగ్గర పోయినారా? ఏమంటాడు? ఆంటీ లేదు కదా, ఏం చేస్తుండో మాట్లాడేద్దామని పోయినా. ఏం చేస్తుండో? స్వామి అంకుల్ ఇట్లా కూర్చోడు.
ఇప్పుడు నేను అద్దె బయటికి వచ్చినాం. హాయ్ చెప్పమ్మా. హాయ్. నాకు ఇప్పుడు దయ్యం పడుతుంది. పడుతుంది. ఏమైందమ్మా? ఏమైంది? చంకియా? భయమైందా? అమ్మో, ఎందుకే? నేను దయమైనా? ఎప్పుడే? బాబాయ్ దయమవుతాడా? మెంటల్. ఏమైందమ్మా? ఏమైతుంది? దయ్యం పడుతుందా నాకు? దయ్యం పడుతుందా? నాకెందుకు పడుతుంది దయ్యం? ఆంటీ హ్యాపీ ఇప్పుడు మీరు? హ్యాపీ బిడ్డ. నిన్న ఫుల్ టెన్షన్ ఈ టైంకి. చెప్పు. నిన్న మీరు ఎందుకు రాలే ఎయిర్పోర్ట్ కి? డ్యూటీలో ఉన్నా కదా. ఆంటీ పంపించారు అందుకే. అందుకే ఆంటీకి చూసిరా వీడియో? చూసిన వీడియో బాగా వచ్చింది. ఎట్లా ఏడుస్తుంది చూసినావా వీళ్ళిద్దరు? మీరు చూడలే కదా? చూసిన మొత్తం చూసినా నిన్నది? చూసిన. ఎట్లా ఏడుస్తారు వాళ్ళిద్దరు? ఘోరంగా ఏడుస్తారు. ఈరోజు ఇది మరి సంగతి. చలో రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. గుడ్ నైట్.